ఇంటింటి గృహలక్ష్మి జాబ్ రాకపోవడంతో నందు బాగా డల్ అయిపోయి ఇంటికి వస్తాడు. అది చూసిన అనసూయ పరంధామాయిలు నందుకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇక ఇంతలో తులసి అత్తమామలకు టీ తీసుకుని వచ్చి నందుకి ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ ఇస్తే లాస్య ఏమంటుందో అన్న భయం. ఇక ఇంతలో ఇంటర్వ్యూ నుంచి వచ్చిన లాస్య టేబుల్ పై కాళ్ళు చాపుకొని మరీ ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటుంది. ఇక ఆమె ప్రవర్తన చూసిన అందరూ ఆశ్చర్యానికి లోనవుతారు. వాళ్ళని మరింత రెచ్చగొడుతూ నందు, ఈ రోజు నేను చాలా అలసిపోయాను అని అంటుంది. ఇక దీంతో అనసూయ, మా ముందు కాళ్ళు చాపుకొని టేబుల్ పై పెట్టుకోవడం ఎందుకు, తెచ్చి మా నెత్తిన పెట్టు, నువ్వెళ్ళి దాని కాళ్ళు నొక్కరా అని నందుపై అరుస్తుంది. నేనేం చేసినా మీరు ఓర్చుకోలేరు అని లాస్య అనగా ఇంకా ఇంతలో నందు కల్పించుకొని, నేను నీకు కాల్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతాడు. ఫ్రీ అయ్యాక చేద్దాంలే అనుకున్నా, తర్వాత గుర్తులేదు నందు అని సింపుల్ గా అంటుంది లాస్య. ఇక దీంతో నందు కోపం రెట్టింపవుతుంది. కాల్ చేస్తే లిఫ్ట్ చేయాల్సిన పని లేదా, అయినా అసలు నీ ఇంటర్వ్యూ ఏమైంది అని అడుగుతాడు. దాంతో నాది కన్ఫర్మ్ జాబ్ అని చెప్పాను కదా, రేపు కాల్ వస్తుంది, సర్లే నీ క్వశ్చన్ కి ఆన్సర్ దొరికింది కదా, ఇంకా ఎందుకు ముఖం అలా పెట్టావని లాస్య అంటుంది. అంటే నువ్వు అడగాల్సిందేమీ లేదా అని అంటాడు నందు. అసలు నీ మనసులో ఏముందో చెప్పు అని లాస్య అనడంతో, అసలు నీకు మనసు ఉంటే కదా నా మనసులో ఏముందో చెప్పడానికి అని అంటాడు. నేను కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను, అది ఎలా జరిగింది ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అని నందు అంటాడు. దీన్ని ఇంత ఇష్యూ ఎందుకు చేస్తున్నావు నందు, బిజీగా ఉన్నానని చెప్పా కదా, ఇంకా గొడవ పెద్దది చేయకు అని అనడంతో, సర్లే నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళి టీ తీసుకునిరా అంటాడు నందు. ఇక ఆ మాటలతో లాస్య ఎత్తున లేస్తుంది. నేను కూడా అలసిపోయి వచ్చాను, నేను టీ ఎలా పెట్టి నీకివ్వగలను అని అనడంతో నందుకి కోపం మరింత పెరిగిపోతుంది. ఇలాగా గొడవ పెరిగి పెరిగి పెద్దదవుతుంది. ఇక కట్ చేస్తే తులసి ఎంట్రీ ఇస్తుంది. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అన్నా కూడా మీరు నన్ను ఇన్వాల్వ్ చేస్తారు, పెద్దవాళ్ల ముందు గొడవ పడడం మర్యాదగా ఉందా అని అంటుంది. అసలు ఈ గొడవంతా టీ గురించే కదా అని ఆర్గ్యూ చేస్తూ ఉండగా ఇక మొత్తానికి ఒక ప్రొఫెషనల్ పని మనిషిని పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంది లాస్య. ఇక పని మనిషి అంటే అంత సామాన్యమైన విషయం కాదని తులసి, 100 మందితో పని చేయించిన దాన్ని ఒక్క పని మనిషితో చేయించలేనా అని లాస్య. ఇలా వీళ్ళ మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళిపోతారు లాస్య నందులు. ఇక లోపలికి వచ్చేశాక లాస్య, నీ భార్యగా నాకు గౌరవం లేకుండా చేస్తున్నావు అని లాస్య అంటే, నీ ప్రవర్తనతోనే నేను ఇలా మారాను, ఒక కప్పు టీ పెట్టి ఇవ్వడానికి ఇంత సీన్ చేశావు అని నందు అంటాడు. నేనే నీకు పెట్టాలా, నువ్వు పెట్టుకుని నాకు కూడా టీ ఇస్తే నీకు అంత అవమానమా అని అంటుంది లాస్య. తులసితో 25 ఏళ్ల కాపురంలో తను ఒక్కసారి కూడా అలా అనలేదు, అలాంటి తన ముందు నన్ను టీ పెట్టుకో అని అంటే నాకు అవమానం కాదా అని అంటాడు నందు. ఇక తులసి పేరు ప్రస్తావించకుండా ఉండలేవా, తులసి నీకు బానిసగా మారి భార్య విలువ తగ్గించింది, అందుకే నువ్వు భార్య అంటే అలాగే ఉండాలని అనుకుంటున్నావు, ఇంటి పని చేయడానికి పురుష అహంకారం ఒప్పుకోవడం లేదు అంటూ భారీ భారీ డైలాగులు కొడుతుంది లాస్య. కాలం మారింది నందు, అసలు మర్యాద అంటే ఏంటి, ఉదయాన్నే లేచి నీ కాళ్ళు మొక్కి తాళిని కళ్ళకి హత్తుకోవడం అనుకుంటున్నావా, అవన్నీ పాతకాలంలో పని పాట లేని వాళ్ళు చేసేవి, కానీ ఇప్పుడు కాలం మారింది, ఈ జనరేషన్ భార్యాభర్తలకి కొత్త డిక్షనరీ వచ్చింది, వెళ్ళి చదువుకో, ఈ లాస్య నీకు భార్య స్థానంలో వచ్చింది కానీ నీ బానిసలా బతకడానికి కాదు, ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీకు ఎందులోనూ తక్కువ కాదు, నీకు తల వంచాల్సిన అవసరం నాకు లేదు అంటూ నందుకి దిమ్మ తిరిగిపోయి షాక్ ఇస్తుంది లాస్య. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూసేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.